వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. జనసేన ఆవిర్భావ సభకు వేగవంతంగా ఏర్పాట్లు. కడప రిమ్స్కు పోసాని కృష్ణమురళి తరలింపు. ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి అజీం కుమార్, కాకినాడ నుండి కామేశ్వరరావు, గుంటూరు నుండి రవికృష్ణ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం కాకినాడ వెళ్దాం. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పిఠాపురం రూరల్లో సభ జరిగే ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ భూమి పూజ నిర్వహించారు. అంతకుముందు కాకినాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సమావేశం కూడా జరిగింది. కాకినాడ కళాక్షేత్రంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సమావేశంలో మంత్రులు నాదెండ్ల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రైట్. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది. పిఠాపురం మండలం చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై మంత్రులు అలాగే పార్లమెంట్ సభ్యులు చర్చించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కాకినాడ నుండి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. స్మూర్తి, ఈ నెల 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని చెప్పి జనసేన శ్రేణులు మొత్తం కూడా చేస్తున్న ఏర్పాటు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి భూమి పూజ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గత ఆవిర్భావం వేరు, ఇది వేరు. ఇప్పుడు మీ విజయోత్సవంతో చేస్తున్నారు. ఇది విజయోత్సవ సభ అంటారా, జనసేన సభ అంటారా? ఇది విజయోత్సవ సభ అంటే మాది ప్రతి మార్చి 14వ తారీఖు నాడు ఇది 12వ ఆవిర్భావ సభ జరపబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ పండగ సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. కాకపోతే మా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులకు మాత్రం మాకు సంవత్సరానికి 2 సార్లు పండుగ. ఒకటి సంక్రాంతి పండుగ అయితే, ఒకటి ఆవిర్భావ సభ కూడా మాకు ఒక పెద్ద పండుగతో సమానం. మా కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. ఈరోజు గత ఆవిర్భావ సభలన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే అధికారం లేనప్పుడు చేసుకున్నాం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది ఒక విజయోత్సవ సభగా గత 5-6 లక్షలు వచ్చే ఆవిర్భావ సభలకి గతంలో ఎన్నో స్ట్రగుల్స్ చెందారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 10 ఏళ్ల తర్వాత మీకు విజయం వరించింది. 10 ఏళ్ల తర్వాత విజయోత్సవ సభ కింద ఎమ్మెల్యే గారు వచ్చారా? విజయోత్సవ సభ అంటారా? ఇది ఖచ్చితంగా విజయోత్సవ సభ. మాకు ఇంకా ఈ సంవత్సరం నుంచి అన్ని విజయోత్సవ సభలే. 15 సంవత్సరాల దాకా ఈ ఆవిర్భావ సభలన్నీ కూడా అధికారంలో ఉండే జనసేన పార్టీ ఆవిర్భావ సభలు జరుగుతాయి. ఇది మేము అందరం నమ్ముతాం. ఇప్పుడు ఈ రేపు 14వ తారీఖు నాడు 10 లక్షల మంది హాజరవుతా ఉన్నారు. దానికి తగ్గట్టే మేము అందరూ కూడా కమిటీ ఏర్పాట్లు జరుగుతాం. మొత్తం 10 లక్షల మంది వస్తారు. ఈ సభను ఉద్దేశించి ఏం చెప్పనున్నారు మీ కేడర్కి? కేడర్ ఎప్పటిలాగే మా కేడర్ ఒక క్రమశిక్షణగా రావాలి. మేము అందరూ ఎప్పుడు కోరుకునేది అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేడర్ అందరినీ కూడా ఇంటి దగ్గర మనకు కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నాయి,
క్షేమంగా ఏ విధంగా వచ్చారో అంతే క్షేమంగా వెళ్ళాలి. దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. మా జన సైనికులకి ఎక్కడ ఈ వారం రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఆహారం కానీ ఇటు ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ. కాకపోతే మా జన సైనికులు మేము ఇచ్చిన వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొచ్చేటువంటి పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ. అది ఒక ట్రాన్స్పోర్ట్ కానీ భోజనం కానీ అన్నీ తమ సొంత ఖర్చులతో పెట్టుకుని వచ్చేటువంటిది జనసేన పార్టీ నాయకులు. ఓకే, ఇది పరిస్థితి చూసుకుంటే కనుక మనకి జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తుమ్మలపల్లి బాబు గారు మొత్తం ఏర్పాట్లన్నీ తుమ్మల బాబు గారు ఈ ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీ చూసుకుంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. గతం కన్నా ఇప్పుడు ఎక్కువ అధిక శాతం ఏదైతే ఉన్నారో పార్టీ అభిమానులు వస్తారో వారి కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పి అంటారు. మనతో పాటు విజయనగరం జిల్లా నెల్లిమెర్ల ఎమ్మెల్యే లాకో మాధవి జనసేన ఎమ్మెల్యే ఏకైక మహిళా ఉమెన్ ఎమ్మెల్యే. అసలు మీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా జరుపుతున్నారు? ఖచ్చితంగా నభూతో నభవిష్యతి అన్నట్టుగా జరుగుతుందండి ఆవిర్భావ సభ ఈసారి. ఎందుకంటే మీకు గుర్తుంటే 2 ఏళ్ల క్రితం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, వైసీపీ రాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి అడుగు వేస్తాం, వ్యూహాత్మకంగా ఉంటామని. ఖచ్చితంగా అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ముందుకొచ్చింది. కాబట్టి దాని తర్వాత జరుగుతున్న సభ ఇది. క్రియాశీలక సభ్యులైతే ఇప్పుడు సుమారు 12 లక్షల మందికి పెరిగింది, డబల్ చేసుకున్నాం ఇయర్. ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారిని ఒక నేషనల్ హీరో అన్న లెక్కను చూస్తున్నారు. ఇప్పుడు అతను రాష్ట్రానికే కాకుండా మొత్తం యావత్ ప్రపంచం కూడా అతన్ని ఒక క్రియాశీలక నాయకుడిగా చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయనైతేనే కరెక్ట్ నాయకుడని ప్రజలు కూడా ఈరోజు నమ్ముతున్నారు. కాబట్టి ఈ సభకి మేము అయితే ఎస్టిమేషన్ 10 లక్షలు వేసుకున్నాం, కానీ జరుగుతున్నది పిఠాపురంలో, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ఇది. అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉన్నది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే చాలా ఎక్కువ మంది వస్తారు. అసలు స్థలం సరిపోదేమోనని కొంచెం భయంగా ఉన్నది. చాలా ఎక్కువ మంది తరలి వస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. అసలు ఇప్పుడు గత వేరు, గత ఆవిర్భావం, ఈ ఆవిర్భావ సభ వేరు. అంటే ఇప్పుడు మీరు విజయం పొందారు, విజయం సాధించారు. ఇప్పుడు క్యాడర్కి మీరు ఇంకేం చెప్పదలుచుకున్నారు? క్యాడర్ ఎప్పుడు జనసేన పార్టీకి క్యాడరే బలం అండి. క్యాడర్ ఎప్పుడు ఆయన అంటే చాలా అభిమానంతో ఉంటారు. క్యాడర్ అయితే ఈ సభకి రావడానికి ఎప్పుడో సన్నాహం చేసుకున్నారు. అసెంబ్లీ ఉంది, సభ అవ్వదేమోనని కొంతమంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే నేను చెప్తున్నది, పోయిన సంవత్సరం ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆవిర్భావ సభలు చేసుకోమంటే రికార్డు స్థాయిలో ప్రజలు వచ్చారు. ఆ రోజు రికార్డు స్థాయిలో కార్యకర్తలు వచ్చారు. కాబట్టి అందరం కలిపి ఎన్నికల తర్వాత విజయాన్ని ఉద్దేశించి చేస్తున్న సభ కాబట్టి ఖచ్చితంగా లక్షల్లో జనాలు వస్తారు. ఆయన సందేశం వినడానికి అందరూ రెడీ అవుతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆవిర్భావ సభ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇంకొక 13 రోజుల్లో ఆవిర్భావ దినోత్సవం అయితే జనసేన మొత్తం శ్రేణులు మొత్తం కూడా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో రాజమండ్రికి సంబంధించిన ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి బార్లపూడి క్రాంతి వారు కూడా జనసేన పార్టీ లీడర్గా ఉన్నారు. వారితో కూడా మాట్లాడబడుతున్నాం. అమ్మ, ఏంటి ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు మీరు, ఏంటి ఆవిర్భావ సభకి తొలిసారిగా మీరు వస్తున్నారు, ఈ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది, ఎలా విజయవంతం చేయనున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం వస్తున్నాను నేను. ఫస్ట్ పూజ దగ్గర నుంచి అన్నింటిలో పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజలందరూ కలిసి 10 లక్షల పైనే వస్తారని అందరూ అంచనా, ఇంకా బాగా పెరుగుతారని అనుకుంటున్నాను నేను. మొత్తం మీ సైడ్ నుంచి మొత్తం ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ మీ రాజమండ్రి నుంచిగా మీరు? అవునండి. మొత్తం ఎంతవరకు రావచ్చు, ఎంతమంది రావచ్చు రాజమండ్రి నుంచి? రాజమండ్రి నుంచి కూడా బాగా కౌంట్ తెలియదు కదా. పరిస్థితి ఇది చూసుకుంటే కనుక ఈ నెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభని విజయ సభగా నిర్వహిస్తామని చెప్పేసి పార్టీ శ్రేణులు మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద భూమి పూజ కూడా నిర్వహించారు. ఇంకొక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 13 రోజుల్లో ఈ జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా అతి భారీగా జనసందోహంతో జరపాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆటో స్టూడియో. థ్యాంక్ యూ కామేశ్వరరావు. రైట్.